అబ్బో, చెప్పకపోయినా శ్రద్ధగా చదువుతున్నారే. అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా మిస్ అమ్మ. సరే సరే, స్నాక్స్ తిందరు, కిందకి రండి. మీ డాడీ కూడా వచ్చారు. నువ్వెళ్ళు మిస్ అమ్మా, మేము తర్వాత వస్తాం. అవును, అంజు బుజ్జమ్మ ఎక్కడున్నారు? వాళ్ళు పడుకున్నారు మిస్ అమ్మ. అదేంటి అప్పుడే నిద్రపోయారా? అంటే ఇప్పటి వరకు చదివి అలసిపోయారు మిస్ అమ్మా. స్నాక్స్ కూడా తినకుండా పడుకోవడం ఏంటి? మిస్ అమ్మా, వాళ్ళని లేపొద్దు. గంట వరకు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళు ముందే చెప్పారు. వేళ కాని వేళ పడుకోవడం ఏంటి? పైగా స్నాక్స్ కూడా తినకుండా. లేచాక తింటారులే మిస్ అమ్మా. పాపం అలసిపోయి పడుకున్నారు. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అబ్బో, చెల్లెల మీద అన్నయ్యలకి బానే ప్రేమ ఉందే. సరే, మీరు కిందకి రండి. వీళ్ళకేమైంది? ఇందాక నేను స్నాక్స్ కి పిలవడానికి వెళ్ళినప్పుడు కూడా టెన్షన్ గా ఉన్నారు. కొంపతీసి పైన అంజు బుజ్జమ్మ లేరా ఏంటి? రాథోడ్, వీళ్ళకేం కావాలో చూసుకో. ఎక్కడికి మిస్ అమ్మా? నేను ఇప్పుడే వస్తాను. బాబు బాబు, మీరెక్కడికి బాబు? ఇప్పుడే వస్తాం. వెళ్ళవే వెళ్ళు. పిల్లలు లేరని తెలిసాక అమ్మర్ నిన్ను పైనుంచి కిందకు తోసేస్తాడు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాగి, మళ్ళీ నువ్వు వచ్చావేంటి? అది అది పిల్లల్ని తీసుకెళ్దామని. నేను వచ్చాను కదా. ఏంటి టెన్షన్గా ఉన్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఆకాష్, మన కళ్ళ ముందే వాళ్ళు బయటకు వెళ్ళారు. మళ్ళీ లోపలికి ఎప్పుడు వచ్చారు?
నాకు అర్థం కావడం లేదు. పద. చూసారా, చెప్పానా పిల్లలు నిద్రపోతున్నారు. మీరు పైకి వచ్చారేంట్రా? వీళ్ళ టెన్షన్ చూసి నేను పైకొచ్చాను. ఆ, టెన్షన్ ఎందుకు? మనకి తెలియకుండా అంజు బుజ్జమ్మ బయటికి వెళ్లారేమో, వీళ్ళు కవర్ చేశారేమోనని కంగారు పడ్డాను. ఏం మాట్లాడుతున్నావు? మనకు తెలియకుండా మనతో చెప్పకుండా బయటికి ఎలా వెళ్తారు? వీళ్ళు మన పిల్లలు. బుజ్జమ్మా, బుజ్జమ్మా, అంజు, అంజు.